ఏమండి మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదా మీ అమ్మనే? ఖచ్చితంగా గొడవకి ఎలాగేటట్టుంది, ఎలాగైనా తప్పించుకోవాలి. బంగారం నేను నిన్నే ప్రేమిస్తున్నా. కన్న తల్లినే ప్రేమించలేనోడివి నన్నేం ప్రేమిస్తావు? నేను అబద్ధం చెప్పాను, నేను మా అమ్మనే ఎక్కువ ప్రేమిస్తాను. తల్లంటేనే ప్రేమలే, నేను ఎలాగో పరాయి దాన్నేగా. పోనీ ఒక అందమైన అమ్మాయి నేను పక్క పక్కనే ఉంటే మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? ఇది ఒక క్వశ్చనేనా? నేను నిన్నే ఎక్కువ ఇష్టపడతా. అంటే నేను అందంగా లేనా? పోనీ దీనికైనా సమాధానం చెప్పండి. చెప్తా. అవును కాదు ఇవి రెండు మాత్రమే చెప్పాలి. సరే అడుగు. నువ్వు ఆ పక్కింటి రమ్య అని లైన్ కొట్టడం ఆపేసావా లేదా? కాదు. అవును కాదు. అయితే నువ్వు ఇంకా లైన్ కొడుతున్నావు అనమాట. ఈ అమ్మ ఈ రోజు ఏంద్ర ఎలా తగులుకుంది? ఇది ఏదో ఒకటి చెప్పైనా సరే మంచి అనిపించుకోవాలి దీనికి. ఏమే ఈ రోజు వంట అద్భుతంగా చేసేవే. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఇలాంటి టేస్ట్ నా లైఫ్ లో చూడలేదు. ఆ వంట చేసింది ఏం కాదు, పక్కింటి రమ్యనే పెట్టింది అది. వన్ సెకండ్. ఓకే సురేష్, ఏమన్నా ఎలా వచ్చారు? నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి చేద్దామని వచ్చాము. ఇప్పుడు ఎందుకు లేనా, నిదానంగా ఇవ్వచ్చు కదా. లేదులే అన్న, టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి, అందుకే చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేసి ఒక షాప్ పెట్టుకుందామని. ఆయన లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మాకు ఇబ్బంది లేకుండా చేశాడన్న. ఏమైందండి? వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్య వాళ్ళకి దూరం అయ్యాడే. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులే ఇప్పుడు వచ్చాయంట. ఏంటండి టర్మ్ ఇన్సూరెన్స్? మనం బాగున్నంత వరకు అంతా బానే ఉంటుంది, కానీ సంపాదించే నాలాంటి వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండడం కోసం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. చాలా ఎక్కువ రేట్లు ఉంటాయేమో కదా? లేదండి, నెలకు 400 నుంచి 500 వరకు కట్టుకుంటే ఏ కారణం చేతనే మన ఫ్యామిలీకి మనం దూరం అయినట్లయితే మన ఫ్యామిలీ కోట్లలో కవరేజ్ అయితే వస్తుందండి. మీరు ఎక్కడైనా సరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చండి. నేనైతే నా పర్సనల్ గా ఒక దగ్గర తీసుకున్నాను, దాని లింక్ అయితే నా బయోలో ఇస్తున్నాను అండి. ఇక్కడ మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు.